వెల్కమ్ టు టీ9 న్యూస్. మొత్తానికి ఇక్కడ మనం టీ9 న్యూస్లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు వచ్చేసాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం రావులపల్లి గ్రామంలో దాదాపు ఒక 6 నుంచి 10 కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి. హైదరాబాద్కు దాదాపు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఆ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క రోడ్డు పరిస్థితి ఇలా మొత్తం మట్టి రోడ్డు. వర్షాలు వస్తే మొత్తం బురదమయమే. అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు. అక్కడ ఉన్న దాదాపు 4-5 ఊర్ల గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రావులపల్లి కావచ్చు, అలంకాన్గూడెం కావచ్చు, దాంతోపాటు రావులపల్లి కాలన్ కావచ్చు, దాదాపు ముబారక్పూర్ కావచ్చు, దాంతోపాటు ఎల్లంకొండ కావచ్చు, గుప్పడి ఫతేపూర్ కావచ్చు, ఇలా ప్రాంతాలు ఈ యొక్క గ్రామస్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క గ్రామాలకు సంబంధించిన 5-6 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మొత్తం ఇక్కట్లు పడుతున్నా కానీ ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదని చెప్పేసి మా యొక్క అక్కడ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటే అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటే అక్కడ ప్రజలు అత్యంత తొందరగా వెళ్ళిపోగలుగుతారు. అలా విధంగానే అక్కడ ఆ రోడ్డు పరిస్థితి దాదాపు వారానికోసారి ఈ యొక్క వాహనాలు అంటే నిత్యం కూలీలుగా ఉన్న వాళ్ళు, రైతులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వాహనదారులు మొత్తము ఇక్కట్లు పడుతూ ఆ కూలీలు వారానికోసారి షెడ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వాహనాలు వస్తే మొత్తము అక్కడ మొత్తం మట్టి మొత్తం పొగతో లేచినట్టుగా, దుమ్ముతో లేచినట్టుగా కళ్ళల్లో వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. అక్కడ దాదాపు ఆ గుంతలకు చిన్న చిన్న పిల్లలు, వాహనాలలో ఆ చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఎంత ఇక్కట్లు పడుతున్నారనే విషయం అక్కడ గ్రామస్తులు చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో మొత్తానికి ఈ గ్రామం పరిస్థితి కావచ్చు, ఈ చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితి కావచ్చు, ఆ యొక్క ఒకే రోడ్ పొంటి దాదాపుగా తక్కువ ఒక 7-8 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వాలు మారుతున్న అధికారులు మాత్రము పట్టించుకోలేని పరిస్థితి. ఎందుకు పట్టించుకోలేరనే విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉంది ఈ ప్రాంతం. చుట్టూ మొత్తం డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రావులపల్లి పరిస్థితి కావచ్చు, ఇక్కడ శంకర్పల్లి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఉదయం పూట దాదాపుగా పూలు అమ్మేవాళ్ళు, వ్యాపారస్తులు చాలామంది వస్తుంటారు కదా, ఆ పాలు అమ్మేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళకు ఆ యొక్క గోతులతోటి చాలా ఇబ్బంది పడి దాదాపు ట్రాన్స్పోర్ట్ 1 గంట నుంచి 2 గంటల టైం పడుతుందంట అక్కడ. సో అక్కడ గ్రామస్తుల ఆవేదన అయితే ఆ విధంగా ఉంది. అక్కడ మన ప్రతినిధి మనకు లైన్లో ఉన్నారు, సో అందించే ప్రయత్నం చేస్తారు. హలో సురేష్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి అక్కడ? హలో, నమస్కారం విష్ణు గారు. చెప్పండి సురేష్ గారు, ఏంటి పరిస్థితి అక్కడ? ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మొత్తము రావులపల్లి విలేజ్లో ఉంది. దాదాపు 5 కిలోమీటర్లు, శంకర్పల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనము. అయితే ఇక్కడ సైడ్ నుంచి మొత్తము రావులపల్లి వరకు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా చాలా ఘోరంగా ఉంది. సో ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే కూడా ఎర్లీ మార్నింగ్ పొద్దున లేవగానే పూలు అమ్మడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ లేసి వెళ్తుంటే కూడా ఆ గుంతల్లో పడి ఎముక బొక్కలు విరిగిన పరిస్థితి కూడా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. చెప్పండి సురేష్ గారు, అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు మరి? అయితే ఇక్కడ సైడు గ్రామస్తులు ఏమంటున్నారంటే ఈ రోడ్డు తక్షణమే మాకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు కూడా ఇక్కడ సైడు తను లోపలకు అంతకుముందు ఎలక్షన్లు ఉన్నప్పుడు మాకు ఈ రోడ్డు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ ఆయన ఆ రోడ్డు చేయకపోవడంతో నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఉన్నప్పుడు ఊర్లకు రానియకుండా వాళ్ళు అడ్డుగాలు పడ్డప్పుడు ఊర్లకు రానిలేదని ఒక వేదనతోని మీ ఓట్లు వేస్తే మేము గెలుస్తామా అనే మాటలు కూడా తను మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలము కాళ యాదయ్య అనుకుంటే మాకు రోడ్ వస్తుంది, కాళ యాదయ్య అనుకోకపోవడం వల్లనే, కాళ యాదయ్య నిర్లక్ష్యం వల్లనే మాకు రోడ్డు రాలేకపోతుందనే మాటలు కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తానికి అక్కడ ప్రజాప్రతినిధులు వెళ్తే అక్కడ గతంలో అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల టైంలో గ్రామస్తులు నిరాకరించడం జరిగిందంట. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చి ఈ రోడ్డు ఇంతవరకు ఎందుకు వేయలేదనే విధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని వాళ్ళు అబ్జెక్షన్ చేశారు.
సో అబ్జెక్షన్ చేసినాక మీ ఊర్లో అయితేనే మాకు ఓట్లు వస్తాయా, మీ ఊరు నుంచే ఓట్లా, లేకపోతే మీ యొక్క ప్రజలు వేస్తేనే మేము గెలుస్తామా అనే తరహాలో మాట్లాడి కూడా ఆయన మాట్లాడే విధానం ఉన్నదంట. కానీ ఒక విషయం ఏంటంటే ఆ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు మరి పట్టించుకోకపోవడానికి? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? అలా అని అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఆ యొక్క ప్రజలు కూడా, ఆ ప్రజలకు తండ్రిగా కూడా మీరే ప్రజాప్రతినిధిగా ఉన్నారు అక్కడ. కానీ ఆ యొక్క గ్రామానికి సపరేట్ ఎమ్మెల్యే లేరు కదా, సపరేట్ ప్రభుత్వం లేదు కదా, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ ట్యాక్స్ పేయర్ కదా. దాదాపు 6-7 గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు మొత్తం ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లిస్తున్నారు కదా. ట్యాక్సులు చెల్లిస్తున్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? ఇలాంటి పరిస్థితులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు వాళ్ళందరూ ట్యాక్సులు కట్టట్లేదా? ఏ ట్యాక్స్ కట్టట్లేదు? గవర్నమెంట్కి జనరేట్ అవుతలేదా? మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆ యొక్క గ్రామాన్ని, ఆ యొక్క చుట్టూ ఉన్న గ్రామాలను, ఈ 6-7 గ్రామాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? అవి కూడా మీ నియోజక పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్న అధికారులు దీన్ని ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఎందుకు వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదా? మరి ఎందుకు అలాంటి పరిస్థితుల్లో తీసుకుంటున్నారు? ఆ గ్రామాలను ఇక్కట్లు పెడితే మీకేమొస్తుంది? మీకేమన్నా శత్రువులు ఆ గ్రామ ప్రజలంతా, లేకపోతే ఆ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలంతా మీకేం శత్రువులు కాదు కదా. సో దయచేసి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క 6-7 గ్రామాలకు సంబంధించిన రోడ్డును ఈ యొక్క మరమ్మతులు లేవు. అలాగే ఆ రోడ్డు మొత్తానికి శాంక్షన్ చేసి తొందర వేయాలని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు మొత్తం వేడుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క పరిస్థితులను ప్రభుత్వం తొందరగా ఈ యొక్క రోడ్డు వేసి ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి T9 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారు ఉన్నారు. సో ఎమ్మెల్యే గారు త్వరగా ఈ యొక్క ప్రజల పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు త్వరగా రోడ్ వేస్తే నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని అభిమానిస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. ఒక విషయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీరు హామీలు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళండి. అదేవిధంగా అక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఆ అధికారులు ప్రజాప్రతినిధులు కలిస్తే అక్కడ ప్రజలంతా సంతోషంగా ఉంటారు. సో ఆ విధంగా చేయాలని చెప్పేసి T9 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెవెళ్ళ నియోజకవర్గం ఇక్కడ కాళ యాదయ్య గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క రోడ్డు మరమ్మతులు, రోడ్డు పనులు, ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి, రోడ్డు తొందరగా వేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూస్తూనే ఉండండి T9 న్యూస్. सरपंच पकड़ ये मोड़ता कार जोड़ने तो
రాళ్ళపల్లి సర్పంచ్ పక్క జరగ ఏ ముడతావురా కాడి తోలినట్టు రాళ్ళపల్లి సర్పంచ్ పక్క జరగ ఏ ముడతావురా కాడి తోలినట్టు